హలో అండి. ఈ వీడియోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి మీకు బైలింగ్వల్లో ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా వీడియో చేయబడింది. ఇక మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవలే గులాం నబీ షా మరణించారు, ఆయన ఎవరు? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ చేయండి. ఇక మనం ఆన్సర్ చూసినట్లయితే ఈయన గాయకుడు అండి, సింగర్, ప్రఖ్యాత కాశ్మీర్ గాయకుడు ఈయన. సో ఇక్కడ మీకు దానికి సంబంధించిన విషయం కూడా, రిలేటెడ్ విషయం కూడా ఇచ్చానండి. సో మీరు ఇది ఏం చేస్తారంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడే ఉంది కాబట్టి పాయింట్ వైజ్గా మీరు ఒక నోట్స్లోనో లేకపోతే జస్ట్ మీరు ఆ స్క్రీన్ షాట్లో చదువుకోవడానికి ట్రై చేయండి. ఇలా చదివినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి 29వ సమావేశం ఇటీవలే ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబై అండి. జూన్ 10న ముంబైలో జరిగిన ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి 29వ సమావేశానికి కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షత వహించారు. ఇక్కడ మీరు ఒక క్వశ్చనే కాదండి, ఇది ఎప్పుడు జరిగిందంటే జూన్ 10న ముంబైలో జరిగింది. అలాగే దీనికి ఎవరంటే కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, రెండింటికి ఒకరే మంత్రి. ఆవిడ ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షత వహించారు. ఏ తారీఖున అంటే మనకి జూన్ 10th. అలాగే ఎన్నో సమావేశం అంటే 29వ సమావేశం అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవలే విడుదలైన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అండి. సో 2025కి సంబంధించిన క్వశ్చన్. సో మీరు ఆన్సర్ ముందుగానే గెస్ చేయండి. ఆన్సర్ ఐస్లాండ్ అండి. సో దీని గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి భారతదేశం 131వ స్థానంలో ఉంది దీంట్లో అనమాట. 148 దేశాల్లో మన భారతదేశం ఏ స్థానంలో ఉందండి? 131వ స్థానంలో ఉంది. అలాగే గత సంవత్సరం కంటే 2 స్థానాలు పడిపోయిందనమాట. కేవలం 64.1% సమానత్వ స్కోర్లతో భారతదేశం దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకులు పొందిన దేశాల్లో ఒకటి. అత్యల్ప అండి, అధిక ర్యాంకులు కాదు, అత్యల్ప. సో ఇదొక పాయింట్. అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఉద్భవించింది 24వ స్థానంలో ఉంది. అలాగే నేపాల్ వచ్చి 125 స్థానం, శ్రీలంక 130. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. సో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా ఒకసారి మళ్ళీ నేను చెప్పిన తర్వాత ఒకసారి చదువుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 148 దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉన్నదని అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. 131 స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవలే యోగా కనెక్ట్ 2025 అనే హైబ్రిడ్ గ్లోబల్ సమిట్ను ఎక్కడ నిర్వహించింది? సో దీనికి మీకు ఆన్సర్ ముందుగా తెలిసినట్లయితే గెస్ చేయండి. అలాగే మీ టైం నేను చెప్పే దాంట్లో వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో అందుకనేసి నేను ఈజీగా మీకు చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. సో ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకొని వినడం, అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవడం చేయండి. మీకు ఎగ్జామ్లో ఈ బిట్స్ మీద ఏది వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. నేను అందుకే మీ టైం వేస్ట్ చేయకూడదని ఇలా చెప్తూ వెళ్తున్నాను. ఇక మనం ఆన్సర్ చూసినట్లయితే న్యూఢిల్లీ. సో ఇక్కడ మనం ఆయుష్ మంత్రిత్వ శాఖ జూన్ 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో యోగా కనెక్ట్ 2025 పేరుతో హైబ్రిడ్ గ్లోబల్ సమిట్ను నిర్వహించింది. ఎప్పుడండి? జూన్ 14న. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ మంత్ జూన్ 21న మనకి యోగా డే జరుగుతుంది. మనకి ఇక్కడ విశాఖపట్నంలో చేస్తున్నారు, ఏపీకి సంబంధించి. సో ఆ అంశాలు కూడా మీరు పరిపూర్ణంగా నేర్చుకుని ఉండాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్టెండెడ్ ట్రెజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ షిప్ను ఎవరు అభివృద్ధి చేశారు? సో పేరే కొంచెం కష్టంగా ఉంది. సో మీరు దీంట్లో లింక్ వర్డ్ ఏదైనా పెట్టుకోండి. లాంగ్ డ్యూరేషన్ అనేసి హైపర్సోనిక్ క్రూయిజ్ షిప్ని అనేసి ప్రతిదానికి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ట్రజెక్టరీ. సో ఇది పెట్టుకోండి, ఏదో ఒక కీవర్డ్ పెట్టుకోండి, ట్రజెక్టరీ లాంగ్. సో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? సో ఇలా ఈజీగా చదవాలి మీరు, అంతేగాని బట్టి పెట్టేద్దామంటే ఏం అవ్వదు జీకే. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ DRDO అండి. అభివృద్ధి చేసేది ఎవరంటే DRDO. మనం ఇంకా రిలేటెడ్ విషయం కూడా చూద్దాం.
ఇక్కడ చూసినట్లయితే ఈ క్షిపణిని ప్రయోగంతో భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను పెంచుకోనున్నది. అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే DRDO అబ్రివేషన్ అండి, అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాజెక్ట్ విష్ణు క్రింద అభివృద్ధి చేయబడిన ఈ క్షిపణి సైనిక సాంకేతికాలలో ముందంజలను సూచిస్తుంది. ఏ ప్రాజెక్ట్ క్రింద అంటే విష్ణు క్రింద. ఏంటంటే ట్రజెక్టరీ లాంగ్, ఇది ఏంటంటే ఆర్గనైజేషన్ మనకి DRDO ఆర్గనైజేషన్. అలాగే ప్రాజెక్ట్ అంటే విష్ణు. సో ఈ 3 పాయింట్స్ దీనికి గుర్తు పెట్టుకోవాలన్నమాట మీరు. ట్రజెక్టరీ అనగానే ఈ 3 పాయింట్స్ మీకు గుర్తొచ్చేసేయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవలే ఏ దేశం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025ను గెలుచుకుంది? ఈ క్వశ్చన్కి మీరు ముందుగానే ఆన్సర్ గెస్ చేయొచ్చు చాలామంది. సో ఇక మన ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. సో ఈ మనకి ఛాంపియన్షిప్ 2025 గెలుచుకుంది ఎవరంటే ప్రపంచ టెస్ట్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం రిలేటెడ్ విషయం చూస్తే దక్షిణాఫ్రికా క్రికెట్ యొక్క ఫార్మేట్లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచింది, అదే ఛాంపియన్గా నిలిచింది. దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలుచుకుంది. ఇది మాత్రమే కాదు, ఆ జట్టు 27 సంవత్సరాల తరువాత ICC టోర్నమెంట్ను గెలుచుకుంది. ఇదే కాకుండా అదనపంగా ఇంకోటి ఏంటంటే 27 సంవత్సరాల తరువాత ICC టోర్నమెంట్ని గెలుచుకుంది. సో ఈ పాయింట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కూర్చునేనండి. తర్వాత ఇదంతా గుర్తుపెట్టుకోండి. సో ఓకేనండి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ప్రపంచ రక్తదానాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనమాట. సో దీనికి వచ్చి మీరు ఆన్సర్ ముందుగా గెస్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ జూన్ 14 అండి. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి సంబంధించి ముఖ్య విషయాలు చూసినట్లయితే ఇది జూన్ 14న మనం ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటాము. దీనికి వచ్చి మనం థీమ్ చూస్తే రక్తాన్ని ఇవ్వండి, ఆశను ఇవ్వండి, కలిసి మనం ప్రాణమును కాపాడదాం అనే ఇతివృత్తంతో ఉంటుంది. అలాగే స్వచ్ఛందంగా రక్తదాతలకు కృతజ్ఞతలు తెలపడానికి, అండ్ స్వచ్ఛందంగా అంటే వాళ్ళే వెళ్ళి చేస్తారు కదా, సో వాళ్ళు స్వచ్ఛందంగా చేసే రక్తదాతల కి కృతజ్ఞత చెప్పడానికి, అలాగే రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు. సో ఇది ఎందుకు జరుపుకుంటారని అడగవచ్చు, లేదంటే ఇతివృత్తం అడగవచ్చు, లేదంటే ఎప్పుడైనా అడగవచ్చు. సో ఇవి 3 విషయాలు ఈ క్వశ్చన్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఈ ఫ్యూ క్వశ్చన్స్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పానండి. మీకు ఎవరికైనా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళండి. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ కూడా పెట్టండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.